Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ప్రస్తుతం నాతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తే అమ్మా. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి అనుకుంటున్నారు? నాకు వస్తుంది అనేది నేను బలంగా చెప్పను. ఎందుకంటే అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్, వీళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు, మీరేమో ఓసీ సామాజిక వర్గం. ఇప్పుడు కుల సమీకరణాలని పరిగణలోకి తీసుకుంటే మీకేమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా, మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? పార్టీ ఆలోచన ప్రకారము ఈ ఒక సమీకరణలో పోతే పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఎస్, ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు వస్తుంది. లేదు, అవన్నీ ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు అనే పార్టీ ఆలోచిస్తే నాకు అడ్వాంటేజ్ రావచ్చు. ముఖ్యంగా పార్టీ పదవులు కావచ్చు, అధ్యక్ష పదవులైనా, టికెట్లు అన్నీ కూడా సొంత పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకంటే కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకే దక్కుతున్నాయి అనే అసంతృప్తి కూడా పార్టీలో నేతలలో అలాగే కార్యకర్తల్లో అంతర్గతంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మీరేమంటారు? కొన్ని కోణాలు చూస్తే కొంతవరకు వాస్తవం ఉన్నది, లేదని కాదు. కానీ పార్టీ పెరగాలంటే కొత్త వాళ్ళు రావాల్సింది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి కనిపిస్తూనే ఉంది సార్. ఇటు చూస్తేనేమో స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, హైదరాబాద్ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. మరి మీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఇటీవల ఢిల్లీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారింట్లో ప్రధానమంత్రితో పాటు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు సార్. ఇంతమంది సినిమా స్టార్స్ ఉండగా చిరంజీవినే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? అయితే వాళ్ళు మేమేమంటున్నావు, నువ్వు యంగ్స్టర్ ఉన్నావు, నీ క్యారియర్ ఉన్నావు, కానీ ఇప్పుడు తొందరపడగలవు, మళ్ళీ ఇక్కడ వస్తే సినిమా ఛాన్సులు పోతే మీకు అని చెప్తున్నాను. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎంపిక అనేది క్లైమాక్స్కి చేరుకుంది. కౌన్ బనేగా బీజేపీ చీఫ్ అని పార్టీలో సీరియస్గా చర్చ అయితే నడుస్తుంది. అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారు అధిష్టాన పెద్దలతో కూడా మంతనాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ లిస్ట్లో ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు గారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తే అమ్మా. మీకు బీజేపీ పెద్దల అధిష్టాన ఆశీస్సులు ఉన్నట్టుగా తెలుస్తోంది సార్. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి అనుకుంటున్నారు? నాకు ఆశీస్సులు ఉన్నాయంటే నాకు కార్యకర్తల ఆశీస్సులు ఉన్నాయి, నా నేతల ఆశీస్సులు ఉన్నాయి, నా తోటి కార్యకర్తలు కూడా ఆశీస్సులు ఉన్నాయి నాతోని. అంటే నాకు వస్తుంది అనేది నేను బలంగా చెప్పను. ఎందుకంటే దీంట్లో కూడా వేరే వాళ్ళు, మీరు 4 పేర్లు చెప్పారు, 4 పేర్లు ఎవరికో ఒకటి రావాలి, అందరు అధ్యక్షులు కాలేరు. సో నాకు వస్తుందని చెప్పేసి నేను రావాలని చెప్పేసి నేను కోరుతాను. నేను ప్రయత్నం కూడా చేస్తున్నటువంటిగా ఏదైతే ఉందో అది పెద్దల దగ్గర పోయి చేయలేదు, నా పని ద్వారా నేను చేసుకున్నాను. నేను మెంబర్షిప్ ఇన్ఛార్జ్ ఉండే 40 లక్షలు మెంబర్షిప్ చేశాను. నేను అనేక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ పార్టీలో ఒక నిబద్ధమైనటువంటి కార్యకర్తగా, ఒక క్రమశిక్షణ కార్యకర్తగా ముందుకు పోతున్నాను. నేను దాని మీదే ఎక్కువ నమ్ముకుంటున్నాను, ఎవ్వరి మీద ఎక్కువ నమ్ముకోవట్లేదు. నా ఒక పార్టీ కమిట్మెంటు, నా క్రమశిక్షణ, నాకు పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియారిటీ, నేను కేవలం దాన్నే నమ్ముకుంటున్నాను. నేను నాకు వస్తుందని చెప్పేసి భావిస్తున్నాను, అంతేగాని నాకే వస్తుందని నేను చెప్పను, బట్ భావిస్తున్నాను నాకు వస్తుందని చెప్పి భావిస్తున్నాను. ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ నుంచి వచ్చారు, ధర్మపురి అరవింద్ గారు, అలాగే మన డీకే అరుణ గారు, వీళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు. కానీ మీకున్న ఇంకొక ప్లస్ పాయింట్, మొదటి నుంచి మీరు ఒకే పార్టీలో బీజేపీనే నమ్ముకుని ఉన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడికి ఖచ్చితంగా కావాల్సిన పాయింట్స్ ఇవి కూడా సార్. అంటే ఆర్ఎస్ఎస్ మద్దతు అనేది తప్పది. ఆర్ఎస్ఎస్ అట్లా మద్దతు ఇవ్వదు ఎవరికి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆర్ఎస్ఎస్ ఒక సామాజిక ఒక కోణంతో ఆలోచిస్తే సోషల్ ఆర్గనైజేషన్, కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్. దానికి పొలిటికల్గా సంబంధం ఉంది.
పొలిటికల్ పార్టీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, కానీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే పొలిటికల్ ఉండాలని లేదు. ఆర్ఎస్ఎస్ ఎవరికి బ్యాకింగ్ చేయదు. ఆర్ఎస్ఎస్ విల్ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ బీజేపీ, బట్ ఐడియాలజికల్గా బీజేపీ విల్ సేల్ విత్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి. రెండోది, నాకు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ వాళ్ళకి చేయదని లేదు. ఆర్ఎస్ఎస్ అందరికి సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే జాతీయవాదం మీద, ఎవరైతే పార్టీ సిద్ధాంతం మీద, ఎవరైతే పార్టీ క్రమశిక్షణ నమ్ముకొని పోతారో ఆర్ఎస్ఎస్ అందరినీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈయనకి సపోర్ట్ చేయాలి, ఆయన సపోర్ట్ చేయాలనేది అట్లా ఆర్ఎస్ఎస్ అసలు అటువంటి ఉండదు. ఆర్ఎస్ఎస్ ఈజ్ ఎ బ్రాడ్ ఆర్గనైజేషన్. అది ఐడియాలజికల్ బేస్డ్, మా అందరికీ అది ఐడియాలజికల్ బేస్ ఇచ్చేటటువంటి ఒక సెంటర్, ఒక ఆర్గనైజేషను. అంతేగాని నాకు ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ ఆయనకు ఉంది, ఆయనకు లేదు అనేది చాలా పొరపాటు. ఒకటి. రెండోది, నేను 40 years నుంచి పార్టీలో ఉన్నాను, ఏబీపీ నుంచి దాన్ని కంటిన్యూ అవుతున్నాను. నేను ఈ ఫిలాసఫీ నమ్మి వచ్చాను. నేను రాజకీయాలు వచ్చింది సేవ కోసం వచ్చిన, రాజకీయాలు వచ్చింది పవర్ కోసం రాలే. ఐ కమ్ టు పాలిటిక్స్ ఫర్ సర్వింగ్ ది పీపుల్, సర్వింగ్ ది కంట్రీ, నాట్ ఫర్ మేకింగ్ మనీ, నాట్ టు విన్ పవర్. రాజకీయం డబ్బు కోసం రాలేదు, నేను అధికారం కోసం రాలేదు. నేను కేవలం సేవ కోసము, దేశం కోసము ఈ ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడానికి నేను వచ్చాను అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడ కూడా నేను పార్టీలో ఓడినా గెలిచినా వెరీ నెక్స్ట్ డే నేను మళ్ళీ ప్రజల్లో ఉన్నా, ప్రజాసేవ చేస్తూనే ఉన్నా. అయ్యో నేను ఓడిపోయినా కదా ఎప్పుడు ఏలాంటి తీసుకుని లేను. మా పార్టీ వీక్ ఉన్న టైంలో పోటీ చేసి మంచి ఓటు తీసుకొచ్చిన, స్ట్రాంగ్ ఉన్న టైంలో గెలిచి దగ్గర దాకా వచ్చి మరోసారి సెకండ్ టైం ఓడిపోయాం. సో గెలుపు ఓటమి రెండు నేను చూసినోడనే, పార్టీ సిద్ధాంతాన్ని అన్ని రకాలైనటువంటి ఒక కష్టాలు కూడా చూసినవాడిని. 40 సంవత్సరాలు నా యొక్క రాజకీయ ఈ యొక్క ప్రయాణంలో అనేక సార్లు ఒడుగు తిన్నాం, దెబ్బలు తిన్నాం, జైలుకు వెళ్ళాము. ఒక యూనివర్సిటీ నుంచి కొట్లాడి, నెక్సలైట్స్తో కొట్లాడి, ఇటు యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో కొట్లాడి, ఇటు రకరకాలుగా పొలిటికల్ ఎనిమిస్తో కొట్లాడి ఈరోజు ఈ స్టేజ్కి మేము వచ్చినాం. ఎక్కడ కూడా మాకు పైన గాడ్ ఫాదరో పైరవీలో డబ్బుతో మేము ఇంతవరకు రాలే. ఈరోజు కూడా చెప్తున్నాను, నేను వ్యక్తిగతంగా నాకు ఈరోజు నా సంపాదన, నా ఒక ఇది కేవలం నా వృత్తి. నేను అడ్వకేట్ని, నాకు అడ్వకేట్లుగా ఏం సంపాదిస్తున్నాను అదే నాది. మా ఫాదరు మదర్ వాళ్ళు ఇప్పుడైతే లేరు, వాళ్ళు అప్పుడు కూడా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయలే, రాజకీయాలకు కానీ దానికి కానీ. మా పిల్లలు కూడా వాళ్ళు కూడా అడ్వకేట్లు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి. కాబట్టి అందరూ కూడా వీ డిపెండ్ ఓన్లీ ఆన్ అవర్ ఇన్కమ్. మాకు వేరే బిజినెస్లు, ల్యాండ్ గ్రాబింగ్లు ఏమీ లేదు మాకైతే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో కుల సమీకరణాలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి సార్. ముఖ్యంగా ప్రజాదరణ కలిగిన ప్రజల్లో ఉండే సీనియర్ నేతలు కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్, వీళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు, మీరేమో ఓసీ సామాజిక వర్గం. ఇప్పుడు కుల సమీకరణాలని పరిగణలోకి తీసుకుంటే మీకేమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా, మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? పార్టీ ఆలోచన ప్రకారము ఈ ఒక సమీకరణలో పోతే పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఎస్, ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు వస్తుంది. లేదు, ఆర్గనైజేషన్ సంబంధమే కదా, జనరల్ ఎలక్షన్స్ కాదు కదా, ఇక్కడ అవన్నీ ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు అనే పార్టీ ఆలోచిస్తే నాకు అడ్వాంటేజ్ రావచ్చు. ఒకటి. దీంట్లో కుల సమీకరణ, సామాజిక కోణం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత లేదన్నా ఎంత వద్దన్నా ఈరోజు రాజకీయాల్లో ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇప్పుడు మేము కూడా ఇచ్చేటప్పుడు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అవన్నీ చూస్తాం, ఇంకా టికెట్ డిటైల్ చేయడం కానీ. సో న్యాచురల్గా ఈ కోణం కూడా ఆలోచిస్తుంది పార్టీ, డెఫినెట్గా ఆలోచిస్తుంది. అది నాకు అడ్వాంటేజ్ అవుతుందా కాదా అది తర్వాత సంగతి. బట్ పార్టీకి అడ్వాంటేజ్ ఏదైతుందో ఆ నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. దాని తర్వాత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా వాళ్ళని నచ్చ. కానీ ఇప్పటివరకు పార్టీ ఇంతవరకు భారతీయ జనతా పార్టీ బీసీ పిఎం ఉన్నారు, మాకు ఓబీసీ పిఎం. మా దగ్గర గతంలో దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు వీరందరూ కూడా ఓబీసీ నేతలు ప్రెసిడెంట్గా చేశారు. మా దగ్గర సామాజిక వర్గం ఓసీలో ఉన్నా కూడా ఇతర కమ్యూనిటీ వాళ్ళు చేశారు. ఇప్పుడు అన్ని రకాలుగా ఛాన్సెస్ అందరికి వచ్చినాయి. సో ఒక్కొక్కరికి ఒక ఛాన్స్ ఒక్కొక్క టైంలో వస్తుంది. సో కాబట్టి పార్టీ ఇవన్నీ కూడా కోణంలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. వీఆర్ ఫర్ సోషల్ బ్యాలెన్స్ అండ్ సోషల్ జస్టిస్. కాబట్టి ఆ సోషల్ జస్టిస్ చేస్తుంది, ఉంటుంది.
ఇప్పుడు ప్రెసిడెంట్ సపోజ్ ఓసీకి ఇచ్చారనుకోండి, డిఫరెంట్ పోస్టులు బీసీకి ఎక్కువైతాయి. ఒకవేళ ప్రెసిడెంట్ బీసీకి ఇచ్చారనుకోండి, డిఫరెంట్ పోస్టులలో ఓసీకి ఎక్కువైతాయి వేరే దాంట్లో. ఈ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇది. అండ్ దట్ ఈజ్ వాట్ టుడే రిక్వైర్డ్ పాలిటిక్స్లో చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు కూడా. గతంలో ఇవన్నీ లేవు. గతంలో మీరు చదువుతున్న రోజులో యు ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్, ఈ రెండే. నువ్వు లెఫ్ట్ ఇస్తావా, నువ్వు రైట్ ఇస్తావా, నేను అంతవరకే ఉంటుండే. ఇప్పుడు రాను నువ్వు ఎక్కడ, నీ ఏ ప్రాంతము, నీ కులమేంది, నీ ప్రజేంది, తెగేంది అని నడుస్తున్నాయి. సో అది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇన్ సొసైటీ. కానీ ఇట్ ఈస్ ఎ నెసెసిటీ ఆల్సో ఇన్ ది పాలిటిక్స్. సో డెఫినెట్గా పొలిటికల్ కన్సిడరేషన్ చేసినప్పుడు, పొలిటికల్ చాయిస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ఏది పార్టీకి మంచిగా అనిపిస్తే వాళ్ళు డెఫినెట్గా ఆ డిసిషన్ తీసుకుంటారు. స్టేట్ ప్రెసిడెంట్ లిస్ట్లో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ గారి పేరు కూడా వినిపిస్తోంది సార్. అటు ఆంధ్ర వైపు చూసినప్పుడు అక్కడ కూడా ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఉన్నారు. ఒకవేళ ఇక్కడ కూడా అలాంటి మహిళలకి అప్పగించే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ మహిళలకి గనక అవకాశం కల్పిస్తే అక్కడ కలిసి వచ్చే అంశాలు ఏంటంటారు సార్? ఇప్పుడు జనరల్గా ఓవరాల్ కంట్రీలో మహిళలు ఎంతమందికి ఇస్తున్నారు, బీసీలు ఎంతమందికి ఇస్తారు, ఎస్సీ ఎంత చూస్తారు. ఒక యూనిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఎ యూనిట్. డిస్ట్రిక్ట్లో అసెంబ్లీ ఈజ్ ఎ యూనిట్. అసెంబ్లీ, డిస్ట్రిక్ట్, స్టేటు, స్టేట్లో మళ్ళీ కంట్రీ. సో ఈ మొత్తం కంట్రీలో ఎంతమంది మహిళలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీలకు ఇచ్చారు, ఎంతమంది బీసీలకు ఇచ్చారని చూసినప్పుడు డెఫినెట్గా మహిళలకు కూడా ఛాన్స్ రావచ్చు. నేను ఐ కాంట్ డినై ఇట్. వారికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అది విషయం కాదు ఇక్కడ. పార్టీ ఫీల్స్ దట్ ఎక్కడో చోట మహిళ ఒక లీడర్ని ప్రెసిడెంట్గా పెట్టాలి అంటే పెట్టవచ్చు, డినైల్ ఏమి ఉండదు కదా. సో యూ కాంట్ వాళ్ళకి ఎట్లా ఇస్తే వీళ్ళకి చెప్పడానికి వీళ్ళు పార్టీ అధిష్టానం ఏది నిర్ణయం చేస్తే అందరు దానికి కట్టుబడి ఉంటాము. అది మహిళలకు ఇవ్వచ్చు, ఎస్సీలకు ఇవ్వచ్చు, బీసీలకు ఇవ్వచ్చు, నాకైనా ఇవ్వచ్చు. అది అంతే సార్, నిజమే. అంటే అదిగా పూర్తిగా పార్టీ అధిష్టానంలో ఉంటుంది ఖచ్చితంగా. సార్ ఇంకొక వైపు ముఖ్యంగా పార్టీ పదవులు కావచ్చు, అధ్యక్ష పదవులైన టికెట్లు అన్నీ కూడా సొంత పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకంటే కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకే దక్కుతున్నాయి అనే అసంతృప్తి కూడా పార్టీలో నేతలలో అలాగే కార్యకర్తల్లో అంతర్గతంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మీరేమంటారు సార్? కొన్ని కోణాలు చూస్తే కొంతవరకు వాస్తవం ఉన్నది, లేదని కాదు. ఇప్పుడు కానీ పార్టీ పెరగాలంటే కొత్త వాళ్ళు రావాల్సిందే కదా. ఇప్పుడు పార్టీలో ఇప్పుడు 10 మంది మేము ఉన్నాడు, ఇప్పుడు ఇంకో 100 మంది అయినాం. పార్టీ మీద నమ్మకం కుదిరి. ఇంతకుముందు మా పార్టీ ఎక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవరు గుర్తుపట్టకపోయేది. అటువంటి పార్టీ పెరిగింది. ఎట్లా పెరిగింది? మా దగ్గరికి చాలామంది వచ్చారు. మేము అందుకే అంటుంటాం సర్వవ్యాపి సర్వస్పర్శి. సో ఇది వ్యాపించాలప్పుడు కొత్త వాళ్ళు రావాల్సిందే. కానీ కొత్త వాళ్ళు రావాల్సిన సమయంలో మనం వద్ద కూడా గుర్తుపెట్టుకోవాలి, పాత వాళ్ళ త్యాగాలు దాని వెనుక ఉన్నాయి. పాత వాళ్ళ త్యాగాలు చేస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళకి స్థానం వస్తుంది. కాబట్టి కొత్త పాత అనేది పార్టీ లేదు. ఒక్కసారి పార్టీలో వచ్చిన తర్వాత అంతా ఒకటే, మేము అట్లా చూస్తాం. కాబట్టి వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తున్నాం. పార్టీలో నిన్న చేరిన వాళ్ళైనా మొన్న చేరిన వాళ్ళ గంట చేరిన వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చినాం, పార్టీలో పదవులు ఇచ్చినాం, పార్టీలో మంచి మంచి పోస్టులు ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం అంటే వాళ్ళు మన వాళ్ళు కాబట్టి, పార్టీలో వాళ్ళ మనిషి కాబట్టి. ఫీలింగ్ అనేది ఉండకూడదు పాత కొత్త. ఒకసారి పార్టీలో వచ్చిన తర్వాత అంతా ఒకటే, నేను నమ్మేది అది, వాళ్ళు కూడా అదే నమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు అడ్వకేట్గానో నా బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఈ పార్టీలో చేరి ఉంటే, నేను ఒక పార్టీలో మెంబర్గా చేరిన క్షణమే ఐఎమ్ మెంబర్ ఆఫ్ దిస్ పార్టీ. నేను కొత్త పాత అనేది ఉండదు ఇక్కడ. ఈ కొత్త పాత అనేది కొంత మీడియా క్రియేషన్ కూడా కొంత ఉన్నది దీంట్లో. కొంత మీడియా క్రియేషన్ ఏంటంటే పాత తర్వాత దాని ఒక ట్రాప్లో కొంతమంది పడిపోతున్నారు. మీ కొత్త వాళ్ళం కదా, మీ పాత వాళ్ళం కదా అని. కొత్త పాత అనేది ఏం లేదు. పార్టీలో చేరిన ప్రతి వ్యక్తి ఈరోజు మెంబర్ ఆఫ్ దిస్ పార్టీ, మెంబర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. మాకు అటువంటి విభేదాలు లేవు. అది ఉండకూడదు కూడా. ఎవరు వచ్చినా కూడా అది కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ. 23 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులని కూడా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. మండల అధ్యక్షులు అలాగే రకరకాల పదవులకి కూడా కొత్త ప్రకటనలు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పార్టీ కూర్పు విషయంలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం దక్కబోతుంది సార్? ఎప్పుడు ప్రకటిస్తారు ఇంతకీ ఇవన్నీ? ఇప్పుడు 2-3 రోజుల్లో మాకు జిల్లా అధ్యక్షులు అయిపోతాయి. మా సంస్థాగతంగా మాకు 38 జిల్లాలు ఉన్నాయి.
రెవెన్యూ జిల్లాలు 33 ఉంటే మాకు 38 జిల్లాలు ఉన్నాయి. 38 జిల్లాలు కూడా దాంట్లో మేము అన్ని రకాలుగా ఇంతకుముందు చెప్పినట్టు ఎస్సీస్, బీసీస్, మహిళలు వీళ్ళందరికీ న్యాయం చేస్తాం. ఇది జిల్లాల అధ్యక్షులుగా. సపోజ్ రేపు మా స్టేట్ బాడీ అవుతుంది, స్టేట్ టీంలో కూడా 30% ఉమెన్కి రిజర్వేషన్ ఉంది మా దగ్గర. మేము సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, స్పోక్స్ పర్సన్ ఇవన్నీ పెడతాం కదా, వాళ్ళు కూడా 33% ఉండాలి కంపల్సరీ మా బాడీలో. అంటే మా స్టేట్ బాడీలో ఆర్ డిస్ట్రిక్ట్ బాడీలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో లాస్ట్ 5 years నుంచి లాస్ట్ 10 years నుంచి మా పార్టీలో 33% ఉమెన్ రిజర్వేషన్ ఉన్నది. మా వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీస్, స్పోక్స్ పర్సన్ ఇవన్నీ కలిపి దే షుడ్ బి అట్లీస్ట్ 33% ఉమెన్. అది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఉమెన్కు న్యాయం జరిగేది కేవలం బీజేపీలోనే, ఎక్కడ కూడా లేదు. మీరు గతంలో చూసారు, ఫస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్క మహిళా మినిస్టర్ లేదు. కానీ ఈరోజు మోదీ గారి ప్రభుత్వంలో ఎంతమంది మహిళలకు ఎంత కీలకమైనటువంటి పోస్టులు ఉన్నాయి. రేపు 31st బడ్జెట్ రాబోతుంది, బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టరే ఉమెన్, దట్ సెకండ్ టర్మ్ వస్తున్నది. సో లాంగెస్ట్ సర్వింగ్ ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్. సో ఇట్లా ఉన్నది. సో ఉమెన్కు పెద్దపీట వేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూడా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మీరు 3 అభ్యర్థుల్ని ప్రకటించారు కూడా. ఇటువైపు చూస్తే కాంగ్రెస్ ఇంకా తర్జన భర్జనలోనే ఉంది, అసలు ఏ అభ్యర్థిని ప్రకటిద్దామో అని. ఇటు చూస్తే బీఆర్ఎస్ ఏమో అసలు పెడుతుందా లేదా అభ్యర్థుల్ని అనేది కూడా ఇంకా స్పష్టత రావట్లేదు. మరి మీరేంటి ఇంత స్పీడ్గా ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో? పైగా ఈ 3 అభ్యర్థులకి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఒకటేంటంటే రాజకీయంగా ఈ ఎక్కడెక్కడైతే ఈ ఎన్నిక జరుగుతున్నాయో, ముఖ్యంగా ఒక టీచరు, ఒక గ్రాడ్యుయేట్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, ఈ 4 జిల్లాలు. మీరు ఒకసారి ఆ 4 జిల్లాల ఒక రాజకీయ మ్యాప్ చూస్తే 7 MLAs మొత్తం బీజేపీ అక్కడే ఉన్నాయి, 4 MPs ఉన్నారు ఈ ప్రాంతంలో. సో ఈ 4 MPs 7 MLAs ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న 2 MLC మాకెంత రాజకీయ ప్రాధాన్యత ఉన్నది, ఎంత ప్రాధాన్యత మేము ఇవ్వాలి దానికి. సో కాబట్టి దానికి ప్రయారిటీ మేము ఇచ్చి మేము ముందు సీట్లు అనౌన్స్ చేసి, టికెట్లు అనౌన్స్ చేసి, వాళ్ళు గుర్రాన్ని మేము ఆల్రెడీ బరిలో పెట్టినాం. అక్కడ వాళ్ళు దే ఆర్ వర్కింగ్, గెలుస్తామన్న పూర్తి నమ్మకం ఉంది. రెండోది, మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా కొన్ని కారణాలు లాస్ట్ మూమెంట్ మేము అనౌన్స్ చేసినాము. ఈసారి కొద్ది ముందు చేసినాం. అక్కడ లాస్ట్ మూమెంట్ అనౌన్స్ చేసినాం కాబట్టి కొద్ది ఓట్లతో ఓడిపోయినాం. ఇప్పుడు అక్కడ ముందే అనౌన్స్ చేసినాం టీచర్స్ కాన్స్టిట్యున్సీ, సర్వోత్తమ్ రెడ్డి గారు అని చెప్పేసి వారిని అక్కడ అనౌన్స్ చేసినాం. వారు గతంలో పీఆర్టీని చేసినప్పుడు మంచి ఓట్లు వచ్చి 3వ ప్లేస్లో ఏదో ఓడిపోయారు, మంచి ఓట్లు ఉన్నాయి. బీజేపీ తపస్సు అనే మా ఆర్ఎస్ఎస్ సంబంధించిన టీచర్స్ ఆర్గనైజేషన్లో వాళ్ళ సపోర్ట్తో సర్వోత్తమ్ రెడ్డి గారు గెలుపు అవకాశాలు చాలా ఉన్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ అవుతున్నారు, సిపిఎం బ్యాక్డ్ యూటీఎఫ్ క్యాండిడేట్. అతన్ని ఒక వ్యక్తిగతంగా మంచోడు అయినప్పుడు కూడా అక్కడ ఆ యూటీఎఫ్ వీక్ అయిపోయింది. యూటీఎఫ్ వీక్ అయింది, కమ్యూనిస్ట్ పార్టీ వీక్ అయింది. కాబట్టి వాళ్ళకు గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. డెఫినెట్గా అక్కడ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. బీజేపీ 3 సీట్లు కూడా బీజేపీ బీఫామ్ మీద పోటీ చేపిస్తున్నాం. కాబట్టి పొలిటికల్గా బీజేపీ 3 సీట్లు గెలుస్తుందని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి కనిపిస్తూనే ఉంది సార్. ఇటు చూస్తేనేమో స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, హైదరాబాద్ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. మరి మీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళబోతోంది? బీఆర్ఎస్ గతంలో కూడా ఉన్నప్పుడు కూడా మేము 48 సీట్లు గెలిచినాం ఇక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఎలక్షన్స్ జరిగినప్పుడు 2024 జూన్లోనే ఇప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు అసెంబ్లీ, అప్పుడు టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ అండ్ మజ్లిస్ అలయన్స్ ఉండే. కాబట్టి మజ్లిస్ పార్టీ ఓట్లన్నీ వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి సిటీలో 90% సీట్లు వాళ్ళు 99% గెలుచుకున్నారు. ఈ గెలుపు బీఆర్ఎస్ కాదు, అక్కడ మొత్తం మజ్లిస్ సపోర్ట్ చేసినటువంటి ఒకటి. రెండోది ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. బీజేపీ కూడా లాస్ట్ మూమెంట్ టికెట్స్ అనౌన్స్ చేయడము, కొద్దిగా అప్పుడు మాకు ఇంటర్నల్గా పొలిటికల్గా కొద్దిగా చాలా వరకు భేదాభిప్రాయాలు నడుస్తూ ఉన్న సమయంలో బీఆర్ఎస్కి వచ్చింది. కానీ బీఆర్ఎస్కి మొత్తం వచ్చిందని చెప్పేసి ఈ జీహెచ్ఎంసీ గెలుస్తుంది కాదు. ఈసారి 100% హైదరాబాద్ ప్రజలు ముక్తి తీసుకోవాలి. మనము ఎంఐఎం నుంచి కాంగ్రెస్ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా ఇద్దరు ఎంఐఎం ఒక చేతులు నడుస్తున్నారు. కాబట్టి ఈసారి బీజేపీని గెలిపించాలి అనే ఆలోచన ఉన్నట్టు నాకు స్పష్టంగా ఉన్న సంకేతాలు. ఎప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ పెట్టినా బీజేపీ మేయర్షిప్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి
వన్ బై బీజేపీ మేయరే హైదరాబాద్కి ఉంటాడని చెప్పేసి కూడా మీకు ఈరోజు మీకు చెప్తున్నాను. తర్వాత అయిందా మళ్ళీ బిలోండ్ ఎలక్షన్స్లో మీకు ఇదే మాట చెప్తుంది. తప్పకుండా సార్. రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఎంత బిజీ అయిపోతారో ఏంటో మీరు, మళ్ళీ మాకు ఇంటర్వ్యూకి అంత టైం ఇస్తారో. డెఫినెట్ మీడియా అంటే మై ప్రయారిటీ ఉంటుంది కంపల్సరీగా. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా సమీపిస్తున్నాయి సార్. రూరల్ ఏరియాస్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే బీజేపీ పెద్దగా గ్రామీణ ప్రాంతాల్లోకి ఇప్పటికీ వెళ్ళలేకపోతుంది. ఈసారి ఏమైనా మీరు పట్టు సాధించే అవకాశం ఉందంటారా గ్రామీణ ప్రాంతాల్లో? మీరు చెప్పింది కొంతవరకు వాస్తవము. గతంలో, ఇప్పుడు కాదు. గతంలో బీజేపీ అర్బన్ బేసే ఉంటుండే. కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు దాదాపు 17-19% ఓట్లు వచ్చినాయి. అదే పార్లమెంట్లో మళ్ళీ 38% ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏమైందంటే మేము ఫస్ట్ టైం మేము ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేము పోయినాం. మీరు చూడండి 8 సీట్లు మాకు వచ్చినాయి, 8 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, బీఆర్ఎస్కి ఒక్కరు కూడా రాలేదు, మజ్లీస్ కూడా వచ్చింది. ఈ 8 సీట్లు మేము గెలిచినటువంటి సీట్లను కూడా 6 సీట్లు 7 సీట్లు మొత్తం మళ్ళీ గ్రామీణ ప్రాంతం సీట్లే. 7 ఎమ్మెల్యేలు కూడా మేము ఈరోజు గ్రామీణ ప్రాంతం సైడే ఎక్కువ గెలిచినాం. అది ఆర్మూర్ కావచ్చు, అటు ఆదిలాబాద్ ఏరియా కావచ్చు, పార్వయ్య హరీష్ బాబు గెలిచిన అటు కాగజ్నగర్ సిర్పూర్ కావచ్చు. ఇవన్నీ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, రూరల్ పార్ట్స్. సో డెఫినెట్గా గతంలో ఏదైతే అర్బన్ ముద్ర బీజేపీకి ఉండే, ఇప్పుడు ఆ అర్బన్ ముద్ర నుంచి మేము వీ హ్యావ్ కమప్ విత్ రూరల్ అండ్ అర్బన్ మిక్స్డ్ ఒక ఆర్గనైజేషన్గా వచ్చినాం. డెఫినెట్గా రూరల్ సైడ్ పెరిగినాం మేము. మీరు అన్నట్టు ఈ రూరల్ సైడ్ ఈసారి కూడా బీజేపీ విల్ గివ్ గుడ్ ఫైట్, గుడ్ సీట్స్ వస్తాయి అని నేను పూర్తిగా నమ్ముతాం. ఓన్లీ ప్రభుత్వం ఎప్పుడో ఎలక్షన్ పెడుతున్నారని చూడాల్సింది, అంతేగాని మేము తయారులో ఉన్నాం. లోకల్ బాడీ ఎలక్షన్ ఎప్పుడైతే మొదలు పెడతారో సర్పంచ్ దగ్గర నుంచి మా దగ్గర ఒకటి ఉంటాం, పంచాయత్ సే పార్లమెంట్ దక్ బీజేపీకి లానా అండ్ ఈ పంచాయత్ ఎలక్షన్లో కూడా బీజేపీని గెలిపించాలని చెప్పి మా పూర్తి ప్రయత్నం ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజా ప్రతినిధులు కూడా పార్టీలు మారుతూ ఉన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్తూనే ఉన్నారు. ఒకవైపు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఉన్నా కానీ అది పెద్దగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టయితే కనిపించట్లేదు. ముఖ్యంగా ఎన్ని రోజుల్లో యాక్షన్ తీసుకోవాలనేది పూర్తిగా కూడా నిర్ణయాధికారం అంతా స్పీకర్ చేతుల్లో ఉంటుంది సార్. అయితే ఈ విషయంలో ఇంకా రావాల్సిన అమెండ్మెంట్స్ ఏంటంటే షెడ్యూల్ 10లో ఉన్నటువంటి ఒక ఏదైతే ఉందో దాని లుచుకులు అంతకుముందు ఆయారాం గయారాం అనేది వాజ్పేయి గారు ఇవాళ ఈ పార్టీలు గెలిచి నెక్స్ట్ ఆ పార్టీ పోయి ఎవరు పట్టించుకోపోయారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ కూడా సీఎం అయినటువంటి పరిస్థితి మనం చూసినాం ఈ దేశంలో. తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత వారు కొంచెం అమెండ్మెంట్ తీసుకువచ్చి దీన్ని 2/3 కింద పెట్టారు. డిఫెక్షన్ అనేది ఒక ఇండివిజువల్గా పోతే కాదు, పార్టీ రిజైన్ చేయాల్సి ఉంది అని చెప్పేసి అన్నాం. అటువంటిది కూడా కొన్ని రోజులు నడిచింది. ఏమన్నా పార్టీ నుంచి బయటికి పోతుంటే రిజైన్ చేసి ఆ పార్టీ మారేది. ఇక్కడ కూడా కొన్ని మన కర్ణాటకలో కూడా బీజేపీ పార్టీలో కొంతమంది జనతాదళ వాళ్ళు చేరితే వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేశారు. దాంట్లో సగం మంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు. దట్ ఈస్ ది ప్రొసీజర్. కానీ దానికి ఇంటర్ప్రిటేషన్ ఏం చేశారంటే లెజిస్లేటివ్ పార్టీ మర్జింగ్ అది ఎప్పుడు లేదు, తెలంగాణ స్టార్ట్ చేసింది. సో అది అన్ని పార్టీలు స్టార్ట్ చేసినాయి. లెజిస్లేటివ్ అది హోల్సేల్ డిఫెక్షన్ అయిపోయింది. ఎవరైనా సరే ఒక వ్యక్తి డిఫెక్ట్ అయితే రిజైన్ చేసి మళ్ళీ ఆ సీట్ పోటీ చేయాలి. ఇక్కడ చూడండి, మీరు ఒక ఎమ్మెల్యే గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మీద, మరి అదే ఎమ్మెల్యే ఎంపీ మళ్ళీ చేయి గుర్తు మీద పోటీ చేశారు. ఇంకా అది ఆయన రిజైన్ కూడా చేయలేదు. గెలిచిన కొన్ని రోజులకే ఈయన మళ్ళీ ఎంపీ అంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక గుర్తు మీద, ఎంపీగా పోటీ చేసేది ఒక గుర్తు మీద, అంటే ఒక ప్రజాస్వామ్య హాస్యమవుతున్నటువంటి ఒక పరిస్థితి. డిఫెక్షన్ షుడ్ బి కంట్రోల్. అది ఏ పార్టీ అయినా సరే, బీజేపీ కానీ అది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ వీ హ్యావ్ టు స్టాప్ దిస్ డిఫెక్షన్. పొలిటికల్గా మీరు యూఆర్ ఇన్సల్టింగ్ ది వర్డిక్ట్. ఒక వర్డిక్ట్ మీకు ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా పోతారండి వేరే పార్టీకి ఒకటి. తర్వాత స్పీకర్ దీని మీద కూడా ఒక అమెండ్మెంట్ జరగాలి. దాన్ని వాళ్ళు డెఫినెట్గా స్పీకరు ఏదైతే ఉందో స్పీకర్కి హ్యూజ్ పవర్ ఇచ్చారు. యూ మస్ట్ టేక్ ఇమ్మీడియట్ అన్నారు కానీ టైం లిమిట్ పెట్టలేము. 4 ఏళ్ళు కూడా అయితే లిమిట్ ఇమ్మీడియట్లీ కింద రాదా. సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పినా కూడా ఇక ఆ స్పీకర్లు వాళ్ళ చేతి కింద మీద ఆ ఫైల్ ఎక్కడో బారేసి దాన్ని మర్చిపోతున్నారు. అంటే ఒక సిస్టమ్ డెఫినెట్గా డిఫెక్షన్ సిస్టంలో మార్పులు రావాలి. ఎలక్ట్రల్ సిస్టమ్ ఎట్లయితే మార్పులు కోరుతున్నామో
యాంటీ డిఫెక్షన్ లాస్లో కూడా అమెండ్మెంట్ రావాలి. ఒక్కసారి ఒక పార్టీని గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి పోవాలంటే రిజైన్ చేసి మళ్ళీ గెలిచి ఆ పార్టీలో పోవాలి. దట్ షుడ్ బి లా. ఇటీవల ఢిల్లీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారింట్లో ప్రధానమంత్రితో పాటు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు సార్. ఇంతమంది సినిమా స్టార్స్ ఉండగా చిరంజీవినే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? త్వరలో నెక్స్ట్ మంత్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, ఇటు చూస్తే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, మెగాస్టార్ లాంటి వ్యక్తిని మా పార్టీ నేతే, మా పార్టీ లీడర్ మాతో ఉన్నాడు అనే చెప్పే ప్రయత్నం ఏమన్నా బీజేపీ అధిష్టానం చేస్తుందంటారా? అట్లనేం లేదు. ఎవరైనా స్టార్స్ మా పార్టీలో వస్తా అంటే వెల్కమ్ చేయం, దాంట్లో మాకు అభ్యంతరం ఏం లేదు. మా పార్టీలో చాలామంది సినిమా యాక్టర్లు ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది అడుగుతున్నారు, వస్తాం అంటున్నారు. అయితే వాళ్ళు మేమే అంటున్నాం, నువ్వు యంగ్స్టర్ ఉన్నావు, నీ క్యారియర్ ఉన్నావు, కానీ ఇప్పుడు తొందరపడకురా బాబు, మళ్ళీ ఇక్కడ వస్తే సినిమా ఛాన్సులు పోతాయి మీకు అని చెప్తున్నాం. చిరంజీవి మాత్రం మొదటి నుంచి రాజకీయాల్లోకి రానంటూనే ఉన్నారు సార్. కాంగ్రెస్ లో ఉన్నా కానీ ఉన్నారు. ఇప్పుడు కూడా రాజకీయంగా రాలేదు. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్లు అందరూ కూడా ఒక కల్చరల్ రిప్రజెంటేటివ్స్. మీరు ఎక్కడ చూసినా కల్చరల్ ప్రోగ్రామ్ సినిమా యాక్టర్ని పిలుస్తారు. సో ఒక సంక్రాంతి తెలుగువారి ఒక పండగ, చిరంజీవి ఒక సినిమా యాక్టర్, కల్చరల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలుగుస్ కాబట్టి అక్కడ పిలిచి వారిని తీసుకుని, దాంట్లో రాజకీయం ఏం లేదు. మేము రాజకీయంగా చిరంజీవి గారు మా పార్టీలో వస్తున్నారు ఎక్కడ మేము చెప్పలేదు, వారు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి అది అర్థం తీసుకుంటున్న ఓన్లీ స్పెక్యులేషన్ మాత్రమే, ఊహాగానాలు తప్పే. కానీ చిరంజీవి గారు బీజేపీ వాళ్ళకు ఎంత క్లోజ్ ఉన్నారో వారు కాంగ్రెస్ కూడా వారు ఉండే కాబట్టి వాళ్ళు క్లోజ్ ఉంటారు. వారు ఇండిపెండెంట్ మూవీ యాక్టర్, ఎక్కడ ఎవరు పిలిస్తే పోతారు, వారి ఇష్టమైన ప్లేస్ పోతారు. ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ఆయన డెఫినెట్గా పోయి గెలవాలి అనే ఆలోచనతో వచ్చి ఉంటారు. అండ్ ఈ కేమ్ యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ తెలుగు కల్చర్. తెలుగు ఒక సంస్కృతి ఒక ప్రతినిధిగా రావడం జరిగింది. కానీ బీజేపీలో చేరదామనో బీజేపీలో రావాలనో అటువంటి ఉద్దేశంలో వచ్చినట్టు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఎలా ఉంది సార్? మీ అభిప్రాయం ఏంటి? మీ రివ్యూ ఏంటి? నేను ఇంతకుముందు నాకు అడిగారు ఒకరు, ఏంది అని అంటే నేను ఫస్ట్ చెప్పాను బీఆర్ఎస్ వాజ్ యారోగెంట్ అండ్ దిస్ కాంగ్రెస్ ఇస్ ఇగ్నోరెంట్ అని. అది యారోగెంట్ పవర్, ఇది ఇగ్నోర్. కానీ నేను చూసింది ఏంటంటే 1 ఇయర్లో ఇంత తొందరగా ప్రతిష్ట పడటము, ఇంత తొందరగా యాంటీ ఇన్కంబెన్సీ రావడం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభు. అది రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకే నేను చెప్పాను దాని విషయం. కానీ పీపుల్ ఆర్ ఫెడప్ విత్ కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్లోనే. మీరు చూడండి, ఇప్పుడు బీదవాడు భయపడతా ఉంటాడు, నా ల్యాండ్ ఎక్కడ గ్రాబ్ అవుతుందనో, నా ఇల్లు ఎక్కడ గూడగొడుతుండో. మూసీలో చాలా కాలం నుంచి ఉన్నటువంటి, అరే ఇన్నాళ్ళు ఉన్న 40 ఏళ్ళు 50 నుంచి ఉన్నాం, ఇప్పుడేది నా మీదకి గడ్డపాలు తీసుకొస్తున్నాం, ఈ భయం అయితే వాళ్ళు మొదలుపెట్టింది కదా. సరే మీరు వచ్చిన తర్వాత ఏడాది అయింది. ఏడాదిలో ఫస్ట్లోనే ఏమన్నారు, యూత్ డిక్లరేషన్లో జాబులు అన్నారు, పెండింగ్ జాబ్లే ఇచ్చారు, మీరు కొత్త జాబ్ ఏం క్రియేట్ చేయలేదు. తర్వాత రైతు బంధు అన్నారు, రైతు మాఫీ అన్నారు, అది ఇంకా ఏడాదిలో కూడా ఇంకా క్లియర్ కాలే, చాలామందికి నడుస్తూనే ఉన్నాయి. రాగానే 15,000 ఇస్తాను రైతు బంధుకు, ఇంత రైతు బంధు స్టార్ట్ కాలే, అనౌన్స్మెంట్ మాత్రమే ఇది. మీరు ఏ వర్గాల స్టూడెంట్స్ రాగానే అపాయింట్మెంట్ చేస్తున్నారు వైస్ ఛాన్సలర్, అది కూడా 7 months 8 months డిలే అయ్యేది. మీరు ఎక్కడ మీరు చెప్పండి, సరే శాంతి భద్రత అంటారా? సినిమా యాక్టర్ల దగ్గర నుంచి మీరు సినిమా యాక్టర్ల మీద అటాకులు, ఇటు పబ్లిక్ మీద అటాకులు, మీరు ఏం చేస్తున్నారు? తర్వాత నాకైతే ప్రూఫ్ లేదు, నేను అడ్వకేట్ కాబట్టి ప్రూఫ్ లేదు, నేను మాట్లాడా. కానీ బయట ఎవరితో మాట్లాడినా కూడా అవినీతి పెరిగిపోయింది అనేటటువంటి మనకు కనబడతా ఉంది. దానికి నా దగ్గర అయితే ప్రూఫ్ లేకపోవచ్చు, కానీ ఇది నిప్పు లేని పొగరాదు అంటారు కదా. సో ఇంత పెద్ద మాట ఎట్లా బయటకు వస్తుంది? సో కాబట్టి అన్ని రకాలుగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇస్ ఫెయిల్యూర్ ఇన్ తెలంగాణ. కేటీఆర్ అరెస్ట్ మీద బలంగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఒకవైపు కాంగ్రెస్, ఇంకొక వైపు బీజేపీ ఇంత హడావిడి చేస్తూ ఉన్నాయి వాళ్ళ పార్టీ విషయంలో. కానీ ఒక మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు ఏంటి ఇంత సైలెంట్గా ఉంటున్నారు? ఇప్పుడు సైలెంట్ ఉండి ఎందుకు ఉంటున్నారో మనం చెప్పలేము. బట్ ఒకవేళ తప్పు అయి ఉంటే, తప్పు నిర్ధారణ అయితే, అది కాళేశ్వరంలో కానీ ఇంకేదో దీంట్లో కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ మీద కూడా చట్టం తన పని చేస్తుంది. డెఫినెట్గా దాంట్లో దోషులు ఉన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. ఏది ఒకవేళ తేలాలి, క్రిమినల్ కాన్సిక్వెన్స్ బయటపడాలి, లేకుంటే క్రిమినల్ ఇంటెన్షన్ బయటపడాలి, క్రిమినల్ యాక్ట్ బయటపడాలి. క్రిమినల్ యాక్ట్ అనేది కంపల్సరీగా బయటపడితే తప్పకుండా దాని వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కానీ ఈ పాటికల్లా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ ఎవరైనా లోపడేసిందా? వేయలేదు.
దాన్ని బట్టి అర్థమవుతుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ వచ్చింది బీజేపీని బెరనేయకుండా. అది కూడా మళ్ళీ ఆలోచించి చూడాల్సిన అవసరం ఉంది. సో దే బోత్ ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్ టు సీ దట్ బీజేపీ డజంట్ గ్రో. అదొకటి. వాళ్ళ మధ్యనే ఒక కొట్లాట పెట్టుకొని ఇంతవరకు కేవలం ఒక అఫీషియల్స్ని లోపల పంపించారు, కానీ ఒక పొలిటికల్ లీడర్ బీఆర్ఎస్ వ్యక్తిని ఇంతవరకు పంపేయలేకపోయారు. దానికి కారణం ఏంది? బికాస్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇస్ వన్. Thank you so much for the interview, sir. Thank you. And all the best. Thank you.